అందరికీ నమస్కారము. మరి ఈరోజు వీడియోలో మరి న్యూస్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు వీడియో తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది. బ్యారేజీల్లో అవకతవకలకు మాజీ సీఎం నిర్ణయాలే కారణమని చెప్పింది. విచారణకు భారాస అధినేత స్వచ్ఛందంగా హాజరై కావడం జరిగింది. కేసీఆర్ పిటిషన్ కొట్టివేయండి, హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్. ఇక్కడ కేసీఆర్ అంటే కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ అయితే నిర్ధారించిందని మరి న్యూస్లో రావడం జరిగింది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్వహణలో విధాన పరిపాలన, ఆర్థికపరమైన అవకతవకలకు జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్లు మరి తెలుస్తుంది. హైకోర్టు ప్రభుత్వం బుధవారం నివేదించింది. మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించిందని పేర్కోవడం అయితే జరిగింది. ఉమర్ నబీ ఉగ్రావేశం అంటే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలులలో ఇక్కడ ఉమర్ నబీ ఉగ్రావేశం ఎలా ఉంది అంటే, ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నటువంటి ఉమర్ నబీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయడం గురించి ప్రతిసారి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తి ఉమర్ నబీ అన్నమాట. మరి డాక్టర్ ముజమ్మిల్ అదిల్తో కలిసి దాదాపు 2 ఏళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను అతను సేకరిస్తున్నట్లు కూడా మరి సమాచారం అందిందట. వీటిని ఉపయోగించి పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా బయటపడింది. చూడండి, ఇక్కడ ఉమర్ నబీ అయితే మొత్తానికైతే మరి బాంబు పేలుడులో ముఖ్య పాత్రధారిగా కూడా కావడం జరిగిందని మరి సమాచారం ద్వారా తెలుస్తుంది. దుప్పట్లు రాలేదు, మంచాలు లేవు. ఎక్కడ అంటే హుజురాబాద్. చలికాలంలో వసతి గృహాల్లో విద్యార్థులు అవస్థలు. మరి చూడండి, నేలపైన పడుకోవడం జరిగింది. పిల్లలు కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుతుండడంతో చలి బాగా పెరుగుతుంది. దీంతో మరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని హాస్టళ్లకు దుప్పట్లు రాకపోగా మరికొన్ని ఇంట్లో మంచాలు లేక కింద పడుకోవాల్సి వస్తుందని, చాలా చోట్ల విరిగిన కిటికీలు, తలుపులు ఉండడం, చలి తీవ్రత పెరిగి విద్యార్థులు వణుకుతున్నారు. సరిగ్గా నిద్ర పట్టక చదువుల మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. చూడండి, వాళ్ళు కింద పడుకున్నారు మంచాలు లేక. వాళ్ళ ఇంటి వద్దనే ఆ దుప్పట్లు తెచ్చుకొని కప్పుకొని పడుకుంటున్నారు. చాలా అవస్థకు గురవుతున్నారని మరి హుజురాబాద్లోని వసతి గృహాల్లో విద్యార్థుల యొక్క అవస్థలు అని మరి పేపర్కు ఇవ్వడం జరిగింది. అంటే వసతి గృహాల్లో కూడా ఇంత అనుకూలంగా లేనటువంటి పనులు చేస్తున్నారనేది మరి న్యూస్లో రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి.